నామమాత్రంగా నడుపుతున్న సింగరేణి డేని నామమాత్రంగా నడుపుతున్న సింగరేణి డేని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యాజమాన్యం వైఖరి యాజమాన్యం వైఖరి యాజమాన్యం వైఖరి యాజమాన్యం వైఖరి కామ్రేడ్స్ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మన సింగరేణి డే చాలా అట్టహాసంగా సెంట్రల్ ఫంక్షన్తో పాటు ఏరియా లెవెల్ ఫంక్షన్స్ కూడా చాలా అట్టహాసంగా నడిపేటువంటి ఆనవాయితీ ఉన్నాయి. కానీ అట్లా చెప్పకుండా ఈరోజు నామమాత్రంగా కేవలం జిఎం ఆఫీసులకే పరిమితమైనటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినటువంటి యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా యావత్ సింగరేణి వ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గాన్ని మమేకం చేసుకుని నిరసనల్ని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఏఐటీసీ మన ఉన్నటువంటి ఏరియా వర్క్షాప్ ఫిక్స్ కార్యదర్శి కామెంట్ మంగపతి గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన వర్క్ ఇన్ఛార్జ్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ కామెంట్ విజయ్ ప్రసాద్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన క్లర్కర్ స్టాఫ్ శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులు జమీల్ గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. మిత్రులారా, మనందరూ తెలుసు సింగరేణి 140 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సింగరేణి 1889లో ఏర్పడి 1920 సింగరేణి నామకరణం చేసుకుని ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశానికి వలస వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విలియం కింగ్స్ మహానుభావుడు ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గ్రహించి ఆనాడు ఈ సింగరేణిలో ఈ ఇల్లందు ప్రాంతంలో ఇల్లందులో బొగ్గు వెలికి తీయడం జరిగింది. అంటే మహోత్తరమైన ఉజ్వల చరిత్ర. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత వచ్చినటువంటి నైజాం రజాకార్ల ప్రభుత్వంలో దక్కన్ ఇండస్ట్రీగా కొనసాగినటువంటి సింగరేణి కాలక్రమేణా సింగరేణిగా నామకరణ చేసుకొని అనేకటువంటి ఆటుపోట్లను అధిగమిస్తూ వేలాది కుటుంబాలకు పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక మంది కార్మిక వర్గానికి కుటుంబాలకు జీవనోపాధి చూపిస్తున్నటువంటి సింగరేణి ఈరోజు ఎంతో అట్టహాసంగా మరి సింగరేణి డే సెలబ్రేషన్ జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణి డే సెలబ్రేషన్ ఎందుకు జరుపుకుంటా ఉన్నాం? నాటి చరిత్రని నాటి స్మృతుల్ని స్మరించుకుంటూ వచ్చేటువంటి కొత్త తరం కార్మిక వర్గానికి ఆనాడు అనేకటువంటి ఆటుపోటులు అధిగమించినటువంటి సింగరేణి ఇలా లాభాల వాటా పంచుకునే దిశగా ఏ విధంగా పయనించిందో ఈ కార్మిక వర్గానికి తెలియడం కోసమే ఇలా సింగరేణి డే సెలబ్రేషన్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నాం. కానీ ఇలా నామమాత్రంగానే ఇలా సింగరేణి డే సెలబ్రేషన్ జరుపుకుంటా ఉన్నాం. ఇలా సింగరేణి డే సింగరేణి ఈరోజు ఉద్యోగ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి 94 ప్రాంతాల్లో 94 సంవత్సరాల ఏరియాలో ఆనాడు ఈ సింగరేణి సిక్ ఇండస్ట్రీగా ఏర్పడి ఆనాడు బీఐఎఫ్ఆర్లకు పోయినటువంటి పరిస్థితులు చవి చూసినాం. కానీ ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్తు ఆనాడు మహానీయుడు మహానుభావుడు కాబట్టి కొమరయ్య గారు కానీ ఆనాడు జాతీయ సంఘాలన్నీ కూడా మమేకమై ఈ కార్మిక వర్గాన్ని మమేకం చేస్తూ అందరినీ చైతన్యపరిచి ఆనాడు బీఐఎఫ్ఆర్ని తీసుకొచ్చి లాభాల్లో వాటాలో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సింగరేణికి 660 కోట్ల మానిటోరియం కూడా ఇచ్చి ఈ సింగరేణిని కాపాడినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఇవాళ వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి? ఇవాళ ఉన్నటువంటి స్థితులగతులు ఏంటి? ఇవాళ రాజకీయ దోపిడీ పెరిగిపోవడం మూలాన ఇలా ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ కావడం మూలాన 2014 నుంచి ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సింగరేణి చాలా పరిస్థితులు ఘోరమైన పరిస్థితులకు ఆపరేషన్ పరిస్థితులకు వెళ్ళిపోయినట్టు దుస్తుని ఇలా ఏర్పడింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 64,000 మంది కార్మిక వర్గం ఉంటే ఇలా కేవలం 36-37 మంది కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి. 37,000 కార్మికులే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. పరోక్షంగా కాంట్రాక్ట్ కార్మిక వర్గం కూడా మనతో సమానంగా 36,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు మన సింగరేణిలో రావడం అనేది జరిగింది. ఇలా వేలాది లక్షల కుటుంబాలు ఇలా సింగరేణి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇలా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల రాజకీయ దోపిడీల వల్ల ఇలా సింగరేణిని బస్టు పట్టించేటువంటి దిశగా ఈరోజు తీసుకుపోతా ఉన్నారు. ఇలా సింగరేణి డే జరుపుకోవడానికి మన దగ్గర నిధులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు వచ్చింది ఆ దరిద్ర దాపృత్యం? ఇవాళ ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ కావడం. నిన్న కాక మొన్న ఎక్కడో ఉన్నటువంటి అగ్రరాజ్యం ఉన్నటువంటి అర్జెంటీనా వచ్చినటువంటి మెస్సీకి 10 కోట్ల రూపాయలు ఇచ్చి స్వాగతం పలికి వాంతోడు అరగంట ఫుట్బాల్ ఆడేదానికోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఈ యాజమాన్యం ఇలా సింగరేణి డేకు ఎందుకు నిధులు కేటాయించలేదని కూడా ఈ యాజమాన్యం ప్రశ్నించాల్సిన అవసరం కార్మిక వర్గంపై ఉన్నది.
ఇలా 10 కోట్లే కాదు, ఇలా రాజీవ్ అభయహస్త పేరు మీద ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలని ఇలా ధారాళంగా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాదు, ఇలా సిఎస్ఆర్ నిధులు, ఇలా సిఎస్ఆర్ నిధులు అంటే మనం ఉన్నటువంటి కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చినా మన సింగరేణి ఉన్నటువంటి సుదీర్ఘ పరిధుల్లో సుమారుగా 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్ని అభివృద్ధి చేయమని చెప్పేసి సిఎస్ఆర్ నిధుల్ని ఇలా కేటాయించడం జరుగుతోంది. కానీ ఇలా సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి? ఇలా సిద్దిపేటకి పోతా ఉన్నాయి, గద్దివేలికి పోతా ఉన్నాయి. నాడు బీఎస్ఆర్ ప్రభుత్వం చేసినట్టే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తా ఉన్నది. మనం ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సింగరేణిని కాపాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇలా సింగరేణి మీకు మానిటోరియం చెల్లిస్తా ఉన్నది. లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీకు చెల్లిస్తా ఉన్నది. కానీ మీరు ₹1 బడ్జెట్ కేటాయించకపోగా మన సింగరేణి సొంత కాళ్ళ మీద నిలబడి సొంతంగా ప్రకృతి మీదనే జీవిస్తున్నటువంటి సింగరేణి కొలగొట్టడం కోసమే ఇలా యాజమాన్య ప్రభుత్వాలు అవలంబిస్తా ఉన్నాయి. ఆ ప్రభుత్వాలకు ఒత్తాసుగా ఇలా యాజమాన్యాలు కూడా ఆ వైపుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు దాపరించింది. అటువంటి పరిస్థితులు దాపురాలని ఎండగట్టడం కోసమే ఇలా యావత్ కార్మిక వర్గాన్ని కూడా మమేకం చేసుకుని ఉద్యమాలను కూడా నిర్మించడం కోసమే ఇలా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇలా ఏదైతే మన సింగరేణి చాలా ఉత్సాహంగా ఇలా మనందరం కుటుంబాలతో కలిసి ఇలా సెంట్రల్ ఫంక్షన్ లో హాజరై అక్కడ ఉండేటువంటి ఆ కార్యక్రమాలను తిలకించి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా అటువంటి పరిస్థితి లేకుండా కేవలం మూలగి జిఎం ఆఫీసులో గుట్టు సప్పుడు కాకుండా ఇలా చేసుకునే పరిస్థితి. ప్రతి సంవత్సరం మనకు ₹2,25,000 మన ఇళ్లకు కేటాయించిన పరిస్థితి. కానీ ఇలా కేవలం ₹50,000 కేటాయించి ఒక 4 గెస్టులు తీసుకొచ్చుకొని 4 ఎంప్లాయీలు అక్కడ ఎంప్లాయీలు 4 గెస్ట్ ఎంప్లాయీలు ఉన్నారు. గెస్ట్ ఎంప్లాయీలు ఎక్కడ సన్మానం చేయాలి? ఇలా కార్మిక వర్గం అంతా పిలిచి కార్మిక వర్గ కుటుంబాల సమక్షంలో ఇలా సన్మానం చేస్తే ఆ కార్మికుడు ఎంతో సంతోషపడతాడు. కానీ ఇలా ఆ కార్మికుడికి ఆ సంతోషాన్ని మిగిలించే పరిస్థితి లేదు. ఇలా జిఎం ఆఫీసులో మూలలో ఆయనకు సన్మానం చేస్తా ఉన్నారు. అంటే అక్కడ జిఎం ఆఫీసులో ఉన్నటువంటి కార్మికులు కానీ అటువంటి అధికారులు తప్ప ఏ కుటుంబాలు ఇలా ఆయనకు శుభాకాంక్షలు తెలియడం కోసం వస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పక్షాన్ని ఇలా యాజమాన్యం తీసుకునే వైఖరికి వ్యతిరేకంగా, యాజమాన్యం పంటున్న పరిస్థితుల వ్యతిరేకంగా ఈరోజు మన యొక్క నిరసనని తెలియజేయడం జరిగింది. అంతేకాదు ఇలా ఉన్నటువంటి యావత్తు మొన్ననే మన కొత్తగూడెంలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం జరిగింది. ఇందులో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్, టీఎన్టీయూసీ సంఘాలన్నీ కూడా మమేకమైన రేపు 26వ తారీఖు నుంచి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమ కార్యాచరణ ప్రధానంగా ఏదైతే మన ఇల్లందులు ఉన్నటువంటి పూసపల్లి ఓపెన్ కాస్ట్ కానీ, అదేవిధంగా మణుగూరులో ఉన్న ఓపెన్ కాస్ట్ కానీ, కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ కానీ, కోయగూడెం పిట్3 ఓపెన్ కాస్ట్ కు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏదైతే విక్షేపాలు ఉన్నాయో అవి కేవలం సింగరేణి తీయాలని, మట్టి ఎవరు తీసినా బొగ్గు సింగరేణి కార్మికులే తీయాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రేపు 26 నుంచి బాయి తిరగడం కోసం ఉన్నటువంటి నాయకత్వం అంతా వస్తా ఉన్నది. ఆ క్రమంలోనే రేపు 31వ తారీఖు నాడు మన కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో ఒక పిట్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వర్క్ షాప్ దగ్గర పిట్ మీటింగ్ ఉంటుంది. 31వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం మన పాత బస్ స్టాండ్ సెంటర్ లో భారీ మానవ ఆహారంతో పెద్ద ధర్నా చేసి నిరసన తెలియడం కూడా జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలోనే మన బొగ్గు నిక్షేపాలు సాధించుకోవడం కోసం, ఇక్కడ ఉండే కార్మికులను కాపాడుకోవడం కోసం ఇలా చర్యలు తీసుకునే దానికోసం ఇలా జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని సంఘాలు కూడా మమేకమై రావడం అనేది జరుగుతోంది. ఆ సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నటువంటి పార్టీలు కూడా ఈరోజు మద్దతు తెలపడం కోసం రావడం జరుగుతూ ఉన్నది. ఇలా మనకు అనేటువంటి హక్కులు ఉన్నాయి. ఇలా హక్కులు అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా మన కార్మికులు రావాల్సిన నైతిక హక్కు, ఒక ప్లేట్ అడిగితే సంస్కరణలు అంటాడు, ఏ అడిగినా సంస్కరణలు అంటారు, ఈ ఒక ఫెసిలిటీ ఇవ్వమంటే సర్కార్ అంటారు, ఇవి రెయిన్ కోట్లు ఇవ్వమంటే సంస్కరణలు అంటారు, హోమ్ కోర్ట్స్ ఇవ్వమంటే సంస్కరణలు అంటారు. కానీ ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా ధారాళంగా వేరే వారికి ఇచ్చి ఇలా చోద్యం చూస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధి నుంచి